హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః అష్టమోధ్యాయః అక్షరబ్రహ్మయోగః. ఇవాళ 8వ అధ్యాయము 5వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్య సంశయః. అంతకాలే చ మాం ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం అంటే యః ప్రయాతి మద్భావం యాతి న అస్తి తత్ర సంశయ. చూడండి, ఇక్కడ సంశయము. ఏం సంశయం పడుతున్నాం మనము? ఎవరైతే అంత్యకాలములో అంటే అంత్యకాలమునందు నన్నే స్మరించుచు శరీరమును వీడిపోవునో అలాంటి వారు ఆ పురుషుడు మద్భావం నా స్వరూపాన్నే యాతి పొందును. అత్ర అంటే ఈ విషయమున సంశయ అంటే సందేహము లేదు. చూడండి, ముందు ఏం చెప్పారు? ఈ అక్షరమైనటువంటి పరమాత్మని అంటే ఎప్పటికీ నశించని పరమాత్మని గురించి తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడు? ఆది దైవము, ఆది భూతము, ఆది యజ్ఞము వీటన్నిటిలో పరమాత్మ భావనతోనే ఉన్నాడంటే తాను పూర్తిగా పరమాత్మ భావానికి వచ్చాడంటే, ఎందుకంటే పరమాత్మను తెలుసుకున్నాడు కాబట్టి. ఈ పరమాత్మ ఎప్పటికీ నశించడు అని అర్థమైంది కాబట్టి ఆ నశించని పరమాత్మతో తాను ఏకమే. అంటే ఇక్కడ కలవడం లేదు, తెలుసుకున్నాడు, తానైపోయాడు. ఆ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? అంతకాలేచమా అంటే తను ఇప్పటిని తెలుసుకున్న క్షణం నుంచి పరమాత్మ భావనలోనే ఉన్నాడు. ఇంకా భావన మారిపోలే, దేహభావం లేదు అక్కడ. దేహాత్మభావం వదిలిపోయింది, పరమాత్మ భావంతోనే ఉన్నాడు. ఏది తెలుసుకున్న క్షణం నుంచి. మరి ఈ తెలుసుకున్న క్షణం నుంచి అలా ఉన్నవాడు ఏమవుతాడు? అంతకాలే మామేచ. ఇంకా నన్నే స్మరిస్తూ ఉంటాడు కాబట్టి అంతకాలం కూడా నన్నే స్మరిస్తాడు, నన్నే చేరుతాడు, నేనే అయిపోతాడు. ఈ శ్లోకంలో చెప్పిన మాట ఏంటంటే అది నాలాగానే తాను పరమాత్మ స్వరూపాన్ని ఇప్పటికి పొందలేదా అండి? తెలుసుకున్నాక పరమాత్మ స్వరూపాన్ని పొందాడు, పరమాత్మ అయ్యాడు. కానీ దేహానికి సంబంధించినటువంటి నాటకం జరుగుతూ ఉంది కదా. దేహాన్ని వదిలేటప్పుడు కూడా ఈ భావనతో ఉన్నాడు అంటే నన్ను పొందినవాడు అంటే నేనే అయినవాడు. నాకు ఇంకా వేరే సందేహం ఏమీ లేదు, నన్నే పొందును అంటే నేను. ఇక్కడ చూడండి, నన్నే పొందుతాడని వేరుగా చెప్తున్నాడంటే ఆల్రెడీ మనము తెలుసుకొని ఉన్నాము పరమాత్మని. కానీ ఇంకా నన్నే పొందుతాడని ఎందుకు అంటున్నాడయ్యా అని ఒక మాట ఆలోచిస్తే, ఇప్పటి నుంచి నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు పరమాత్మ భావాన్ని. సోహం పరమాత్మ భావంతో ఉన్నావు. కానీ ఇది ఇలాగే నిలబడి ఉంటే, దేహాన్ని వదిలిపెట్టినప్పుడు కూడా ఆ భావనతోనే ఉంటే నన్నే పొందుతాడు అని మనకి శ్లోకంలో చెప్తున్నాడు. ఇందులో ఏమైనా సందేహం ఉందా? నథింగ్. ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే ఈ వ్యక్తిలోనే సందేహం లేదు, ఇంకా పరమాత్మలో ఎక్కడ సందేహం ఉంటుంది? నమ్మి మనసు పరమాత్మని భావనలోకి వచ్చిన వాడికి ఇంకా సందేహం ఏముంది? పరమాత్మ అవునా కాదా అని సందేహం లేదు. సందేహం లేకపోతే నన్నే. ఒకవేళ సందేహం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే తెలుసుకున్న వాడికి సందేహం ఉండదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంత్యకాలమునందైనను నన్నే స్మరించి అంటే ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే ఈ శ్లోకంలోనే అంత్యకాలమునందైనను అంటే ఇదిగో నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోకపోయినా ఆ క్షణంలో గుర్తుపెట్టుకున్నా సరే, దేహాన్ని వదిలే క్షణంలో గుర్తుపెట్టుకున్నా, దేహాన్ని వదిలే క్షణంలో నువ్వు ఒకటన్న భావన, లేకపోతే నేనే ఉండి నడిపిస్తున్నాననే భావన నీకు వస్తే అప్పుడైనా కూడా నువ్వు నన్ను చేరుతావా అంటున్నాడు. అయితే ఇక్కడ ఇది కొంచెము అతిశయోక్తిగానే ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం పరమాత్మని గురించి తెలుసుకోలేనివాడు, తెలియనివాడు అంత్యకాలంలో ఎలా పరమాత్మను స్మరిస్తాడు? ఒకవేళ ఏదైనా
పూర్వజన్మ ప్రారంధవశాస్తు ఏ మహానుభావులో వచ్చి చెప్పారనుకోండి, నిజమే అయి ఉండొచ్చు, అప్పటికి ఆ క్షణానికి చేరతాడేమో. కానీ అది జరిగిద్దా అందరి జీవితంలో? మరి సామాన్యుల జీవితంలో అలా జరిగిద్దని మనం అనుకోవడానికి అవకాశం లేదు కదా. అందుకని అంత్యకాలంలో స్మరించినా సరే అన్న మాటకి అంత్యకాలం దాకా ఎదురు చూడవలసిన అవసరము లేదు. నువ్వు పరమాత్మను గురించి తెలుసుకోవాలి అనుకున్న క్షణం, నీకు తెలుసుకున్న క్షణం నుంచి పరమాత్మవే, ఇంకా నువ్వు వదిలే అవకాశం లేదు. కాబట్టి నువ్వు పరమాత్మ, అదే జీవన్ముక్తి. తెలుసుకున్న దగ్గర నుంచి పరమాత్మ భావనతో ఉండటమే జీవన్ముక్తి. ఈ జీవన్ముక్తి నువ్వు పొందుతావు అని ఇక్కడ ఈ ఒక్క పదాన్ని పట్టుకొని మాత్రం చాలామంది లాస్ట్లోనైనా అంటే బాగుండు, చివరికైనా తెలుసుకుంటే బాగుండు అని అనుకుంటారు. కానీ చివరికి తెలుసుకోవడం అనేది కొంచెము దుర్లభమైనదే. కాకపోతే మరి మనం ఎందుకు ఇలాగా చెప్పారు వీళ్ళంటే, కృష్ణ భగవానుడే చెప్పాడు కదా అంటే మనం మరి కొంచెం ఆలోచించవలసిన జవాబే జరగొచ్చేమో ఎవరికైనా ఎక్కడో ఒకళ్ళకి. కానీ మనం ప్రయత్నం ఏమిటంటే ముందు నుంచే పరమాత్మ భావనలోనే మనం ఉండడం. అలా ఉన్నవాళ్ళమే చేరుతామనేసి భావనతోనే మనం స్థిరంగా ఉండాలి. హరి ఓం.